మమేకమైతున్నాం, కలుస్తున్నాం. ఈ సందర్భంగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి అది చేనేత కావచ్చు, అది రైతాంగం కావచ్చు, అది మహిళలు కావచ్చు. ఇక్కడ ఫ్లోరైడ్ విషయం కూడా, ఫ్లోరైడ్ ఇక్కడ తగ్గిందంటే దానికి కారణం మోదీ ప్రభుత్వం, కేంద్ర నిధులు. ఇవన్నీ విషయాలు కూడా మేము చాలా స్పష్టంగా ముందుకు తీసుకెళ్తాం. 100 పడక గదులు అట్లే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు రెడ్డి బ్రదర్స్, మీరు 100 పడక గదుల మీద ఫోకస్ చేయండి, ఎస్ఎల్బిసి మీద ఫోకస్ చేయండి, శివన్నగూడ రిజర్వాయర్ మీద ఫోకస్ చేయండి, ఇత్తడి పరిశ్రమ మీద ఫోకస్ చేయండి. సిగ్గుండాల. మునుగోడు నియోజకవర్గ ప్రచారం ఎప్పుడు కూడా ఎల్బీ నగర్లో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మునుగోడు నియోజకవర్గం యొక్క రాజకీయ ప్రచారము ఎల్బీ నగర్లో చేస్తారు. ఎందుకు? 70,000 మంది ఓటర్లు మునుగోడు వాళ్ళు ఎల్బీ నగర్లో ఉంటున్నారు, వలస వెళ్ళాల్సి వస్తున్నది. దమ్ముంటే 70,000 మంది ఎవరైతున్నారో వాళ్ళు మునుగోడులో మళ్ళీ తిరిగి వచ్చి గౌరవంగా ఉపాధి పొందేటువంటి పరిస్థితి చూడండి. ఇటువంటి నియోజకవర్గాలు ఎక్కువ లేవు. కాబట్టి వీటన్నిటి విషయంలో మేము ప్రజల మధ్యకు తీసుకెళ్లడం కోసమే ఈ విజయ